అప్పుడు దాని మీదనే ఏమన్నా రిగ్రెట్ అయ్యారా? లేదు. సాంబార్ రిగ్రెట్ అయ్యారా? లేదు. ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారా? లేదు. వివరణలు ఇచ్చుకుంటున్నారు అంతే. మా ఉద్దేశం ఇది కాదు అన్నటువంటి ఉద్దేశం కాదు అక్కడ కావాల్సింది. ఒక మహిళని శీలాన్ని పవిత్రంగా భావించేటటువంటి భారతదేశంలో ఇంకొకటి ఒక మహిళని దుర్భాషలాడకూడదు అనేటటువంటి సిచ్యుయేషన్లో మహిళ గురించి మనం ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నాం. భువనేశ్వర్ గారి గురించి వాళ్ళు మాట్లాడిన, బ్రాహ్మణి గారి గురించి నీచంగా కొంత సంబోధనలు చేసిన, భారతి గారి గురించి అసహ్యంగా మాట్లాడుతున్నా, ఎక్కడ ఈ సోషల్ మీడియాలో ఒక పెంట నోళ్లకి అసలు అదుపు లేదు. చివరికి నాయకుల యొక్క భార్యలు అవమానకరమైనటువంటి మాటలు భరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా ఇప్పుడు భారతి గారు వచ్చి క్షమాపణ చెప్పాలంటున్నారు. అంతేగా భారతీ చంద్రబాబు క్షమాపణ చెప్పాలి, వాటికి మాత్రం క్షమాపణలు ఉండవు. ఖచ్చితంగా అక్కడ వైసీపీ చేసిన తప్పల్లా వాళ్ళ సొంత పత్రిక, సొంత టీవీ ఛానల్ సాక్షి అంటే కొమ్మినేని మీద యాక్షన్ తీసుకుని ఉండాల్సింది. కొమ్మినేని అదుపు చేయలేదు, అది జగన్ కాదు, అది యాజమాన్యం చెయ్యాలి. అది చేస్తుంటే జగన్ కి మైనస్ ఉండేది కాదు. కాబట్టి అది సాక్షి జగన్ది సొంతది అనేటప్పటికి సహజంగా ప్రశ్నిస్తారు. అది ఆటోమేటిక్ యాక్షన్ తీసుకుని ఉంటే సమస్య